పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ 7వ డివిజన్ పరిధిలోని ఔషాపూర్ వార్డు కార్యాలయం వద్ద మంగళవారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శి కవ్వాడి మాధవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు తోఫాలు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సౌభ్రాతృత్వం మరియు సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు ఉపవాస దినాల్లో ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గం ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ముస్లిం సోదరులందరూ ఆరోగ్యంగా ఉండి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్ తో పాటు గట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని చెంగయ్య యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్, గణపురం మాజీ సర్పంచ్ బద్దం గోపాలరెడ్డి, సీనియర్ నాయకులు గాయరు విశ్వనాథం, కొమరవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, సహకార బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కాదు వస్తలేదు, అది కరెంట్ ఉందా, సప్లై ఉందా, ఛార్జింగ్ दो कहीं पकड़ ली तुम्हें काला की कौसर बेगम इरफान నేను విలువలే కదా జైతూన్ రావాలి సయ్యద్ బీబీబీ ననీబీ ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు కానీ బతుకమ్మ చీరలు కానీ మంచి నాణ్యత గల చీరలు బట్టలు పెట్టడానికి ముందుకొచ్చిన మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. గతంలో ఎన్ని చేసినా ఆ చీరలు పనికి రాకుండా చేసిన ఆ చీరలు కాకుండా ఇప్పుడు నాణ్యతమైన ఈ కిట్టు ముస్లింలకు ఈద్గా తోపు కిట్టు కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇప్పి చూసుకుంటే తెలుస్తుంది. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన నా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై రేవంత్ అన్న. సయ్యద్ గోరీబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోఫా కార్యక్రమం చాలా అద్భుతంగా చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కానీ, ఇందిరం ఇల్లు కానీ, మరి స్థలాలు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరి అన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రాబో రోజుల్లో మరి ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మరోసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ మరి ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పావని గారు మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తోఫా అనేది కూడా గతంలో 5-6 సంవత్సరాల కిందట కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. అంటే బతుకమ్మ సారీసు, ఈద్కా సారీసు అనేది మనం గతంలో చూసినాం. అప్పుడు అవి 300 నుంచి 200, 150 రూపాయలు ఉండే. ఈ రోజు మనం ఇచ్చే ఏదైతే తోఫా ఉందో ఇది మీరు తీసుకుపోయిన తర్వాత आपका घर को लेके गए बाद में एक कपड़ा कैसा बोल के आपको मालूम हो जाता है. ऐसा मुख्यमंत्री सोच के 2 साल से सोच के ये कैसा लगाना, कपड़ा कैसा देना बोल के ये मुख्यमंत्री जो रेवंत रेड्डी साहब सोच के कर रहा है. गतम में टीआरएस प्रभुत्व में
जो केसीआर साहब था वो टाइम पे 200 150 का सारी दिया था। अभी जो मुख्यमंत्री 1000 रुपए तक खर्च करके तोहफा दे रहा है बोले तो आप लोगों को ये कपड़े लेके भी किधर भी फंक्शन को जा सकता है, किधर भी जा सकता है, ऐसा कपड़ा अभी तोहफा दे रहा है। अभी मुख्यमंत्री जो कांग्रेस गवर्नमेंट आया बाद में मुस्लिम सोदर को बहुत अच्छा काम कर रहा है, ऐसा आप लोग सोच रहा है। ऐसा चीज कभी भी किधर भी जो गवर्नमेंट नहीं की कर लेना बोल के सब जनों गरीब लोग भी कर लेना बोल के सबको नहीं दे सकते। कौन भी गरीब लोग रहते उसको ही दे सकते, इसलिए उसको उन लोगों को चुन के ही उतना आते, वो लोग कितना देते उधर से। वो गरीब लोग आए किसको देना बोल के उन लोगों को मालूम पड़ता, किसको भी आधार कार्ड रखे तो उनकी पूरा डिटेल आ जाते। उसके बाद से कैसे भी वैसे चाहते रहते, कौन सा भी घरा भी होने दो, कौन सा भी राशन कार्ड भी होने दो। राशन कार्ड भी अपने को होना बोले तो राशन कार्ड 10 साल से पहले कोई भी नहीं दिए, अपनी कांग्रेस गवर्नमेंट आए जब से सबको मिल रहे। सब जनों भी कोई भी अप्लाई कर रहे, कोई में घर में किसके भी नाम है नहीं आए उन लोगों को भी आ रहे। सब जनों भी ईद अच्छा कर लेना बोल के ईद का तोहफा दे रहे। अब सब जनों कर लेना, अच्छी तरह दुआ करना, हमारे कांग्रेस गवर्नमेंट है, हमारा मुख्यमंत्री साहब भी अच्छा रहना, इधर करने वाले भी अच्छे रहना बोल के सबको दुआ करो। अब థ్యాంక్ యూ। ఏదైనా మన మహిళలకు కానీ ఏదైనా కానీ ముందుండి చేయడం జరుగుతుంది। రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ముందుండి వాళ్ళకి సపోర్ట్ గా చేస్తే రేపు ముందు మనకి ఇంకా చాలా రాబోతున్నాయి। ఈ సందర్భంగా నాకు అవకాశం ధన్యవాదాలు గారు ప్రతి ఒక్కరికి ఎవరైతే మైనారిటీలు ఉన్నారో ప్రత్యేకంగా ఇవాళ గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలము గరీబోల ఎన్నుకోబడ్డది, పూర్తి ఎకనామికల్గా వెనుకబడ్డ కులాలతోటి వెనుకబడ్డ మైనారిటీ తోటి ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ కాబట్టి మీకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది। ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ఎవరైతే మైనారిటీ వెనుకబడి ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుల గురించి కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి కానీ 12% రిజర్వేషన్ అనేది కల్పించడము కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే సాధ్యం అనేది మనకు చెప్పక తప్పదు। ముఖ్యంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను ఏంటంటే మీ అందరికీ ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క మైనార్టీ నా సోదరిమణులకు మరియు అదేవిధంగా మైనార్టీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను। అదేవిధంగా మన రేవంత్ రెడ్డి అన్న గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పండుగ సందర్భంగా ఈ తోఫా అందరూ సద్వినియోగం చేసుకొని సుఖ సంతోషాలతో పండుగ బాగా జరుపుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇన్ఛార్జ్ గారు ధర్మారెడ్డి గారు ఆయనకి ఇయ్యమ్మా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మరి హైదరాబాద్ డివిజన్ 7వ డివిజన్లో ఔషాపూర్లో ఈద్ ముబారక్ రంజాన్ తోఫా కార్యక్రమం చేసుకుంటున్నాం। మరి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు, మరి గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పావని గారు, అది ముల్లి జంగయ్య గారు, విశ్వనాథన్ గారు, మరి శంకర్ గారు, ఘనపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు, గంగి శంకర్ గారు, మెడవైన జంగయ్య గారు, ఉదయ్ కుమార్ రెడ్డి, మరి రమేష్ గారు, శంకర్ గౌడ్ గారు, బాబా గారు, మదార్ గారు, అందరూ ఈరోజు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి అదేవిధంగా